హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం ఏంటంటే ఇక్కడ వరకు చూపించాం కదా, ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవడం ప్రీవియస్ వీడియోలో చూపించా కదా, దానికి ఏంటంటే కట్ చేసిన పీస్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో కట్ చేసిన పీస్ మనం ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకున్నాం కదా మెయిన్ ఫ్యాబ్రిక్కి, దాని మీద పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక పావు ఇంచ్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో అది స్టిచ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇంకో స్టిచ్ అంటూ వేయాలి. సో ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకో సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను షోల్డర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో అలా ఫ్రిల్స్ పెట్టాం కదా, ఫ్రిల్స్ అనేవి మనకి ఏంటంటే స్టిచ్చింగ్లో కాకుండా లోపలికి కొంచెం ఇలా ఫోల్డ్ చేసి పట్టుకొని దాన్ని షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో చిన్నగా కొంచెం స్లోగా అడ్జస్ట్ చేసుకుంటూ లోపలికి ఆ ఫ్రిల్స్ అన్నవి ఏంటంటే మడత పడకుండా మనం షోల్డర్స్ అనేవి అటాచ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో. సో ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇంకో సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కిందన యోక్ పార్ట్కి ఫ్రిల్స్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. సో మనం ఆల్రెడీ క్లాత్ తీసుకున్నాం కదా మెజర్మెంట్ బట్టి 6 ఇంచెస్ అనేది యోక్ తీసాక మిగిలిన పార్ట్ అనేది పక్కన పెట్టుకున్నాం కదా, అది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇలాగే మనం ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసేసుకోవాలి. సో మన క్లాత్ ఎక్కువ ఉందంటే చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావచ్చు. లేదు క్లాత్ అనేది మనకి తక్కువ ఉంది అని అనుకుంటే కొంచెం ఫ్రిల్స్ అనేవి పెద్దవి పెట్టుకుంటే మనకి క్లాత్ అనేది సరిపోతుంది. సో మీరు చూస్తున్నారు కదా ఎలా స్టిచ్ చేశానో, సేమ్ ఇంకో సైడ్ కూడా మనం ఇలాగే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్‌గా ఫ్యాబ్రిక్‌ని 4 ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను పఫ్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను. సో లెంత్ వచ్చేసి 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఫస్ట్‌గా నేను 2 ఇంచెస్‌కి అనేది ఒక మార్క్ చేస్తున్నాను. టోటల్ 2 ఇంచెస్‌కి అనేది ఒక మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రిల్స్ వస్తాయి. అక్కడ నుంచి 7 ఇంచెస్‌కి అనేది నేను ఒక మార్క్ చేస్తున్నాను. అండ్ పైనుంచి 1.5 ఇంచెస్‌కి అనేది డౌన్ మార్క్ చేస్తున్నాను. ఇక్కడ కర్వ్ అనేది వస్తుంది. సో వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అనేది మనం డ్రా చేసుకోవాలి హ్యాండ్ కర్వ్. సో కిందన హ్యాండ్ లూజ్ వచ్చేసి నేను 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇందులో 2 ఇంచెస్ అనేవి మనకి ఫ్రిల్స్‌కి వెళ్ళిపోతాయి. సో ఇప్పుడు నేను ఎలా అయితే మార్క్ చేసుకున్నానో అలా అయితే కట్ చేస్తున్నాను. సో మనం 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ ఒక చిన్న కట్ అనేది ఇస్తున్నాను. సో కిందన కూడా సేమ్ మనం 2 ఇంచెస్ పైన ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో సేమ్ కిందన కూడా హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచెస్ అనేది అక్కడే మార్క్ చేసుకొని అక్కడ ఒక చిన్న కట్ ఇవ్వాలి. కట్ ఇచ్చిన తర్వాత నేను సెపరేట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 2 ఇంచెస్ మార్క్ చేశాను కదా, 2 ఇంచెస్‌లో నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రిల్స్ అనేవి ఇలా పెడుతున్నాను. అక్కడ పఫ్ అనేది వస్తుంది. సో ఒకవైపు ఆపోజిట్ డైరెక్షన్‌లో అనేది పెట్టుకోవాలి. మనకప్పుడు పఫ్ అనేది క్లియర్‌గా పైకి తెలుస్తుంది ఇక్కడ స్టిచ్ చేసిన తర్వాత. సో మనకి ఆ 2 ఇంచెస్‌లో ఎన్ని ఫ్రిల్స్ వస్తే అన్ని ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవడం అయిపోయిన తర్వాత కిందన కూడా సేమ్ నేను 8 ఇంచెస్ తీసుకున్నాను కదా, 2 ఇంచెస్‌కి అనేది ఒక మార్క్ చేసుకుంటున్నాను. అక్కడ ఒక చిన్న కట్ ఇచ్చి అక్కడ అందులోనే ఫ్రిల్స్ అనేవి నేను స్టిచ్ చేస్తాను. సో ఇక్కడ కూడా అంతేనండి. మనకి ఆ 2 ఇంచెస్‌లో ఎన్ని ఫ్రిల్స్ అయితే వస్తాయో అన్ని ఫ్రిల్స్ స్టిచ్ చేసేసుకోవడమే. సో ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత దీనికి చిన్న పట్టీ అన్నది నేను యాడ్ చేస్తాను హ్యాండ్ దగ్గర. సో ఇంకో హ్యాండ్‌కి కూడా మనం ఇలాగే స్టిచ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు షోల్డర్‌కి ఎలా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తున్నాను. స్టిచ్ చేసుకున్న హ్యాండ్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని షోల్డర్ అనేది వీడియోలో చూపిస్తున్నట్టు అటాచ్ చేసేసుకోవడమే.
సో, ఇలా స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత 2 హ్యాండ్స్ కూడా ఇక్కడ నేను పట్టీ స్టిచ్ చేసుకోవడం చూపిస్తున్నాను. ఇక్కడ ఈ పట్టీ వచ్చేసి నేను ఒక 2½ ఇంచెస్ ఉన్న విడ్త్ ఉన్నది. లెంత్ వచ్చేసి మనం హ్యాండ్ లూజ్ ఎంత తీసుకున్నా 8 ఇంచెస్ తీసుకున్నాం కదా! అంత లెంత్ ఒక 2½ ఇంచెస్ విడ్త్ అనేది తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ కిందన మనం తీసుకున్న క్లాత్ అనేది ప్లేస్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో, స్టిచ్ చేసుకోవడం అయిపోయిన తర్వాత నేను సైడ్ జాయింట్స్ అనేవి చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే 1½ ఇంచెస్ అనేది సీమ్ అలవెన్స్ ఉంచాను. సో, అంత మెజర్‌మెంట్ తోటే నేను సైడ్ జాయింట్స్ అనేవి స్టిచ్ చేసేస్తున్నాను. స్టిచ్ చేసుకున్న అయిపోయిన తర్వాత ఈ టాప్ అనేది ఫినిష్ అయిపోయినట్టేనండి. సో, చాలా ఈజీగా మనం ఈ 1.5 మీటర్స్ క్లాత్ తోటి ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు టాప్ అండ్ బాటమ్. నేను నెక్స్ట్ వీడియోలో బాటమ్ ఎలా స్టిచ్ చేస్తానన్నది చూపిస్తాను. సో, ఎవరైనా పార్ట్ 1 అనేది చూడకపోతే ఒకసారి చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో, నేను ఒక షార్ట్ వీడియో పెడతానండి. టోటల్ టాప్ అండ్ బాటమ్ ఎలాగొచ్చింది అని చెప్పేసి.